నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సమన్వయకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గిరిజన శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి అనసూయ సీతక్క హాజరై మాట్లాడారు. మొదటి అంచెలో ఉంది. కానీ అభివృద్ధిలో చూస్తే కనీసం మంచినీళ్లు రాక, రోడ్డు రవాణా సౌకర్యం లేక, సరైనటువంటి వైద్య సౌకర్యం అందక, స్కూళ్లు చక్కగా లేక, రైతులకు సరైనటువంటి పంటలకు నీళ్లు లేక, అల్లున్నట్లో అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లో చెల్లున్నట్టుగా మరి పచ్చని అడవులు, మరి అదే విధంగా నీటి వనరులు, గోదావరి, ప్రాణహిత ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నప్పటికీ 2 గంటలకు నీళ్లు రాక పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి లక్షలాది మంది ప్రజలు జీవిస్తున్నటువంటి ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం జిల్లాతో స్టార్ట్ చేసింది. అదే విధంగా వారు మొదట రాష్ట్రానికి అధ్యక్షుడైన తర్వాత మొదటి పర్యటన కూడా ఆదిలాబాద్ జిల్లాతో మొదలు పెట్టిండు. నిర్మల్కి వచ్చిండు. ఆ ఇంద్రవెల్లి పెద్ద బహిరంగ సభ నిర్వహించుకున్నారు. మొన్న మొదట మరి ఆదిలాబాద్ జిల్లాతో సమీక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిండు. రేపు రాబోయేటువంటి మొదటి పర్యటన, వారు సీఎం అయిన తర్వాత అయ్యే మొదటి పర్యటన కూడా మన ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి జరుగుతుందంటే వారికి పేదలు ఎక్కడ ఉంటారో తను అక్కడ ఉండాలని కోరుకుంటున్నారు. కార్యకర్తల మీటింగ్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ దఫలో 5 జిల్లాల కలెక్టర్లతోటి, అధికార యంత్రాంగంతో మరి రివ్యూ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కావాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు, ప్రణాళికలకు కూడా మరి వారిని సిద్ధం చేయమని చెప్పడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారని చెప్పి ఈ స్కీమును అమలు చేయకుండా చేయాలని మీరు ఆటో డ్రైవర్లతో ఏదేదో చేయించాల్సుకుంటున్నారు. అది కాదు. ఇవాళ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఆటోలలో ఎక్కుతారా నేను అడుగుతా ఉన్నా. మా ఆటో సోదరులు కూడా ఆలోచించాలి. మీ ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉంటారు, మీ ఇళ్ళలో కూడా బిడ్డలు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా మరి 1000-1500 ఛార్జీలు తగ్గించి ఇవాళ మరి బస్సు ఫ్రీగా పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ టిఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారు. మన నాయకులు దాంట్లో ఉచిత బస్సు ప్రయాణం 2500 ప్రతి నెల ఇంటి యజమానురానికి ఇవ్వడము, అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్. ఈ 3 కూడా ఫస్ట్ ఒకటి అమలైంది. 2வது 3வது కూడా చకచక అమలుకు విధి విధానాలు రూపొందిస్తా ఉన్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి అరువుల యొక్క వివరాలు కూడా నమోదు చేస్తా ఉన్నారు. మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ నాయకులు ఆటలు చెల్లుతలేవు కాబట్టి ఈ రోజు అక్కసు వెళ్ళదక్కుతున్నారు. మన నాయకులు భాషల పరిస్థితి కూడా ఎలాంటి స్థితికి తీసుకొచ్చారో మీకు తెలుసు. కొత్త రోజు వచ్చి కేసీఆర్ మరి ఇంకో మేడం వచ్చి వాళ్ళతో గడిపినట్టుగా చేసిపోయారు తప్ప వాళ్ళ సమస్యలు ఆల్రెడీ పరిష్కారం కాలేదు. కాబట్టి ట్రిపుల్ స్టూడెంట్స్ కి ఒకటే చెప్తా ఉన్నాం, ధైర్యంగా ఉండండి. మీ సమస్యలు వినే ప్రభుత్వం వచ్చింది, పరిష్కరించే ప్రభుత్వం ఉంది. మీ బాబురాయని కూడా సందర్శిస్తాం. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఎప్పుడైనా వచ్చిందో